నిన్న ఒక తెలంగాణలో ఒక కవి మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన కాదు సామంత రెడ్డి గారి పాలన జరుగుతుందని ఒక వ్యాఖ్య చేశారు. అంటే ఎట్లా అంటే కొంత ప్రజల్లో ఒక స్పష్టత వచ్చింది. ఈ మొత్తము ఇక్కడ చంద్రబాబు అనుయాయుని పరిపాలనే జరుగుతుంది తప్ప రేవంత్ రెడ్డి గారి పరిపాలన జరగట్లేదు అని. సరే, 10 ఏళ్ల పరిపాలన తర్వాత ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ అధికారం ఎవరికన్నా ఇవ్వాలని చూసడం ద్వారా తెలంగాణలోనే మరొక నాయకునికి, మరొక రాజకీయ పార్టీకి ఒక అవకాశం వచ్చినప్పుడు వారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా తెలంగాణ ఆయన గత చరిత్రలో వారి తెలంగాణ పట్ల వారి వైఖరి కానీ వారు అనుసరించిన విధానం కానీ ఎట్లా ఉన్నా ఉద్యమ కాలంలో, సరే తర్వాత తెలంగాణ ఏర్పడ్డది సత్యము, తెలంగాణకు ముఖ్యమంత్రి తను అయింది కూడా సత్యం. కాబట్టి తెలంగాణ ప్రాంత హక్కుల కోసం తెలంగాణ వాడిగా ఓన్ చేసుకొని పరిపాలించి ఉంటే ఇవాళ మనకి ఇంకొక మంచి నాయకత్వం ఒకటి తెలంగాణలో ఎదిగి వచ్చింది అనేటువంటి ఒక అవకాశం కూడా ఉంటుండే. కానీ ఏమైందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, పార్టీలో ఉన్న నాయకులు ఎప్పుడు కూడా మన ప్రాంత ప్రయోజనాలకు నిలబడరని ఏదైతే తెలంగాణ ప్రజలకు ఒక అభిప్రాయం ఉండిందో అది మళ్ళా సేమ్ అట్లనే వాళ్ళు అనుకునేలాగా వీళ్ళ ప్రవర్తన కూడా ఉండడం, మన ప్రయోజనాలకు నిలబడకపోగా వాటి కోసం గట్టిగా కొట్లాడకపోగా అవతల వాళ్ళ ప్రయోజనాలకు అనుకూలమైనటువంటి ప్రెస్ మీట్లు, వ్యాఖ్యలు పెట్టి వాళ్ళకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ఇవాళ స్పష్టంగా అందరికీ క్లియర్గా అర్థమవుతున్నప్పుడు అనుమానాలు వస్తున్నాయి. అందుకనే రేవంత్ రెడ్డి కాదు సామంత రెడ్డి అనే వ్యాఖ్యలు ఇవాళ చేసే పరిస్థితి రావడం దురదృష్టకరం వాస్తవంగా. ఎందుకంటే ఎవరైనా రాజకీయ పార్టీలు అనేటి ప్రజాస్వామ్యంలో మారుతూ ఉంటాయి, ప్రభుత్వాలు చేంజ్ అవుతూ ఉంటాయి, పాలకులు కూడా మారాలి. మారి ఇట్లాంటి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లా అంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని తన ప్రాంతం కోసం గట్టిగా నిలబడి కొట్లాడాలి. నేనేమంటా అంటే అవతల రాష్ట్ర మంత్రి ఒక వ్యాఖ్య చేయంగానే ఈ రాష్ట్రం నుంచి, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా, ఈ రాష్ట్రం యొక్క రాష్ట్రం ఏర్పడ్డటువంటి మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా అవతలి రాష్ట్ర మంత్రి మాట్లాడుతుంటే షటప్ నోరు జాగ్రత్త, ఏం సంగతి అని గట్టిగా మాట్లాడే గొంతు తెలంగాణ నుంచి ఏది వచ్చింది చెప్పండి? నిన్నటి నుంచి వాటి వరకు ఒక్కటే ఒక గొంతు వచ్చింది, అది హరీష్ రావు గొంతు వచ్చింది. ఎందుకు ఈ బీఆర్ఎస్ వాళ్ళకే తెలంగాణ మీద హక్కులు ఎందుకు రాసిస్తున్నాయి ఈ రెండు రాజకీయ పార్టీలు? వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకోరు తెలంగాణని? ఇప్పటికీ ఎందుకు ఓన్ చేసుకుంటలేరు అనేదే దురదృష్టకరమైన విషయం. సరే, బీఆర్ఎస్ వాళ్ళకి మేమే తెలంగాణ కోసం నిలబడుతున్నామనే గర్వము, సంతోషం ఉంటే ఉన్నది కావచ్చు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ నాయకులకి ఎందుకు ఉండద్దు? మన ప్రాంతం కోసం మేము గట్టిగా నిలబడతామా? మీ ఒక్కరి సొత్తా? మేము లేమా మేము ప్రజల కోసం అని ఒక్క అవకాశాన్ని అన్న వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా? ఉపయోగించుకోవాలని నాలాంటి వాళ్ళ ఆలోచన. ఒక్క బీఆర్ఎస్కి ఎందుకు అవకాశం ఇవ్వాలి మనము? నిన్న రేవంత్ రెడ్డి గారే, లేదంటే ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారు, లోకేష్ ఏం మాట్లాడుతున్నావా, నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు, మీ నాయన 100 కంప్లైంట్లు చేసిరు మా ప్రాజెక్టుల మీద, తెలంగాణను సర్వనాశనం చేసిన మీరు మళ్ళా మాట్లాడుతున్నారా అని. ఈయన కాంగ్రెస్, ఆయన తెలుగుదేశం కదా. అంతేకాదు తెలుగుదేశమే కాదు, ఇవాళ ఆయన బీజేపీ కూడా కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్కు బీజేపీకి బద్ద శత్రుత్వం కదా. కాంగ్రెస్ నుంచి ఒక్కటి పెట్టరు మీటింగ్, ప్రెస్ మీట్ పెట్టరు, ఖండన అయ్యరు, ఇయ్యకపోని. బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడరు అంటే ఇవాళ మొత్తము సమైక్య రాష్ట్రంలో ఎట్లా తెలంగాణ వనరుల దోపిడికి మంగళారతులు బట్టి అప్పచెప్పినరో మళ్ళా గదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ కవి ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన కాదు సామంత రెడ్డి పాలన అంటే అందరం ఒకసారి ఆశ్చర్యంగా ముక్కున వేలు వేసుకునే పరిస్థితి అనిపించింది. అరే ఇదేంది, వెనుకట రాజ్యాలు రాసి ఇచ్చినట్టు గింత పోరాడి గిన్ని త్యాగాలు చేసి గిన్ని బలిదానాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణ ఓ సామంతుని చేతిలో ఉండేదని వ్యాఖ్యలు రావడం ఇదెంత బాధాకరమైన విషయం మనకనే అనిపించింది. ఇవాళ మొత్తం అమరావతి నుంచి తెలంగాణ విధానాలన్నీ నిర్ణయం చేయబడుతుంటే తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళు, పోరాటాలు చేసిన వాళ్ళు ఎంత బాధపడతారండి? ఎంత అన్యాయం ఇది! మొత్తం హక్కులకు హక్కులు. ఇవాళ నిన్నటి వ్యాఖ్యలలో ఆయన ఏమంటాడంటే మళ్ళా తెలుగు ప్రజలందరూ ఒకటే, ఎక్కడున్న తెలుగు ప్రజలు ఒకటే, అందరు తెలుగు ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు
తెలంగాణ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుందని ఎందుకంటారండి? ప్రత్యేక రాష్ట్రం కావాలని రాజ్యాంగబద్ధంగా అడిగినాడు కూడా ఈ దుర్మార్గులు ఇదే మాట మాట్లాడింది, మీరు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని. అంతేకాదు ఇక్కడ తెలంగాణలో పనిచేస్తున్న అనేక టీవీ ఛానళ్ళు ఇప్పటికి కూడా తెలంగాణ కోసం మాట్లాడుతుంటే ఇంకా సెంటిమెంట్ మీద ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారని ఒక దుర్మార్గకరమైన మాట మాట్లాడుతున్నారు. తెలంగాణ అది సెంటిమెంట్ కాదు, తెలంగాణ ప్రజల యొక్క జీవనాడి, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, తెలంగాణ ప్రజల వేలాది లక్షలాది మంది బలిదానాలకు ప్రతిరూపం. అట్లాంటి తెలంగాణను ఇవాళ మాట్లాడితే మా హక్కు కావన్నంటే ఆ హక్కులను కాలరాయడం కోసము దానికి రాజకీయాలను రుద్ది ఇక ఎవడు తెలంగాణ కోసం మాట్లాడితే దాని రాజకీయ ప్రయోజనాలను అంటగట్టడం వల్ల దాన్ని మలినం చేయాలనేటువంటి ఒక కుట్రతోటి తెలంగాణ అనగానే మీరు సెంటిమెంట్ మీద రాజకీయాలు చేస్తారు, మీరు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడతారనే ఒక దుర్మార్గకరమైనటువంటి ఒక దాడి చేయడం ద్వారా తెలంగాణ గురించి ఏ గొంతును మాట్లాడకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అట్లాగే చేస్తారు. కానీ అదే మాట ఇక్కడ ఉన్నటువంటి కొన్ని టీవీ ఛానళ్ళు, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీల నాయకులు కూడా గదే మాట మాట్లాడి ఇంకా ప్రజలను ఏమార్చి తెలంగాణ గురించి ఎవరు మాట్లాడకుండా ఉంచి ఈ ప్రయోజనాలను ఆంధ్రాకు కట్టబెడదామనే ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా రాజకీయ పార్టీల్లో ఉంటూ తెలంగాణను దోచుకపోతుంటే కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇవాళ తెలంగాణ ఉండడం దురదృష్టము. వీళ్ళు ఇప్పటికైనా కొద్దిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అరే ఏం బతుకులు మన ప్రాంతం కోసం, మనం ప్రాంతం దోపిడీ జరుగుతుంటే మనం ఇంకా మన ప్రయోజనాలు, మన పార్టీ ప్రయోజనాలను పట్టుకొని వేలాడుతున్నాము. ఇవో బతుకులా, ఇవో జీవితాలు. ఇవి తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇవే ప్రశ్నలు వచ్చినాయి. ఒక్కొక్కరు పెట్రోల్ పోసుకొని కాలబెడుతూ మీరు రాజీనామాలు చేయండి, రాజీనామాలు చేయకుండా గబ్బిలాల్లాగా పట్టుకొని వేలాడిన, పదవులు పట్టుకొని వేలాడిన దుర్మార్గులు కదా ఇక్కడ లేరా తెలంగాణలో? అట్లా త్యాగాలు చేసి విద్యార్థులు చచ్చిపోతుంటే కూడా ఒక్కడు పదవికి రాజీనామా చేయనటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కదా. ఎట్టా నిలబడతారు? మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇవాళ మొత్తం తెలంగాణ మీద వలస పెత్తనపు పరిపాలన కొనసాగుతున్నది. దీనికి తోడు కేంద్రంలో ఉన్నటువంటి మోడీకి వాళ్ళ చంద్రబాబుతో అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా మన రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి తెలంగాణ వాదులు, కాంగ్రెస్ వాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దాన్ని వ్యతిరేకించాలి. విజయానంద్ గారు మీ దగ్గరకు వస్తే ఒక నిమిషం, వాసుదేవ్ రెడ్డి గారు, విజయానంద్ గారు ఒక కీలకమైనటువంటి పాయింట్ చేశారు. పత్రికల గురించి, ఛానళ్ల గురించి.